రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు దీనికి హాజరయ్యారు. సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకబెడల రవీంద్ర కుమార్, వైసీపీ నుంచి సత్యవతి, బీఆర్ఎస్ నుంచి ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. మరోవైపు ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ముందు 3-4 నెలల ఖర్చుల కోసం దీన్ని ప్రవేశపెడతారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే వరకు మధ్యంతర బడ్జెట్ అమల్లో ఉంటుంది. ఇది సాధారణ బడ్జెట్కు భిన్నంగా ఉంటుంది. మధ్యంతర బడ్జెట్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు రాబోయే కొద్ది నెలల్లో పన్నుల ద్వారా వచ్చే ప్రతి ఖర్చు, ప్రతి రూపాయికి సంబంధించిన వివరాలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం తన పరిపాలన ఖర్చును భరించడానికి అనుమతినిస్తుంది. తాత్కాలిక బడ్జెట్లో పన్ను విధానంలో మార్పులు చేసే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి కల్పించింది. అయితే ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మొత్తం 14 మధ్యంతర బడ్జెట్లలో ప్రభుత్వం కొన్ని నెలల పాటు మాత్రమే అధికారంలో ఉండబోతోందనే వాస్తవాన్ని గ్రహించి పెద్దగా పన్ను మార్పులు చేయలేదు. అంతేకాకుండా కొత్త పథకాలు కూడా ప్రకటించలేదు. లోక్సభలో చర్చ లేకుండానే ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదిస్తారు. ముఖ్యంగా మధ్యంతర బడ్జెట్లో ఆదాయ వనరులు వివరించారు. గత సంవత్సరం ఖర్చులు, ఆదాయాలను మాత్రమే తెలియజేస్తారు. పన్నుల వసూలు ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తెలియజేస్తారు. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై అనేక రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మోదీ అనేక తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతోపాటు రైతులకు వ్యవసాయ రుణాలను 25 లక్షల కోట్లకు పెంచాలని కూడా మోదీ యోచిస్తున్నారని తెలిసింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో సమ్మిళిత వృద్ధికి కీలక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న మోదీ ఆ మేరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో నిర్ణయాలుంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికలు తరముకొస్తున్న నేపథ్యంలో సగటు జీవితో పాటు వేతన జీవులు కూడా ఈ బడ్జెట్పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఖచ్చితంగా ప్రజాకర్షక నిర్ణయాలు భారీగానే ఉండే అవకాశం ఉంటాయని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు. పెద్దగా వడ్డింపులు ఉండకపోవచ్చని, మధ్యతరగతికి కొంత ఊరటనిచ్చే నిర్ణయాలే ఎక్కువగా ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. వేతన జీవులకు ముఖ్యంగా పన్ను పోటు నుంచి మరికొంత ఉపశమనం లభించే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. మధ్యతరగతి వేతన జీవులకు ఈసారి బడ్జెట్లో పన్ను స్లాబుల్లో కొంత సడలింపు రావచ్చని ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మోడీ గవర్నమెంట్ రెండోసారి వచ్చిన తర్వాత ఇది చివరి బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్టే ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి రేపు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో ఈ యొక్క ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడబోతున్నారు. అయితే కొత్త పార్లమెంటు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము తన ప్రసంగాన్ని ఈ కొత్త పార్లమెంట్లో ఇవ్వబోతున్నారు. గతంలో సెంట్రల్ హాల్లో ఈ యొక్క ఉపన్యాసం ఉండేది. రాష్ట్రపతి
ప్రసంగం ఉభయ సభలను ఉద్దేశించి. ఈసారి మాత్రం లోక్సభలోనే ఈ మొత్తం తొలిసారిగా ఈ యొక్క ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత 31 అంటే రేపు 31 ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగం తర్వాత 1వ తేదీన ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2వ తేదీ నుంచి శుక్రవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన అందరూ కూడా మాట్లాడబోతున్నారు. సో ఆ విధంగా ఈ బడ్జెట్ రేపు 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అని దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో సుమారు 40 మంది పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నటువంటి ఎంపీలంతా కూడా ప్రధానంగా ఈ యొక్క విభజన హామీలకు సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 10 ఏళ్ళు పూర్తిగా వస్తున్నాయి ఏపీ ఈ యొక్క రాష్ట్రం విడిపోయి. కాబట్టి ఈ విభజన హామీలకు కూడా కాలం చెల్లిపోబోతుంది. కాబట్టి త్వరగా ఈ రాష్ట్రం ఇచ్చినట్టు ఈ యొక్క విభజన హామీలను కూడా త్వరగా మీరు పూర్తి చేయాలి. పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక నిధులు కానీ ఇవన్నీ ఇవ్వాలని కూడా అందరూ ఈ యొక్క సమావేశంలో డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎవరినైతే సస్పెండ్ చేశారో ఆ ఎంపీలందరినీ పైన కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా స్పీకర్ని అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా కోరినట్టుగా చెప్పారు. సో వాళ్ళ సస్పెన్షన్ కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. ఇకపోతే మీరు అడిగినట్లుగా ఈ బడ్జెట్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? వేతన జీవులకు కానీ, సగటు జీవులకు కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలకు కానీ, రైతులకు కానీ ఏమైనా ఈసారి ఎక్కువ తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందా అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ నిజానికి ఇది కేవలం ఈ 4 నెలల పాటు అంటే మధ్యంతర బడ్జెట్ కానీ చెప్పుకోవచ్చు. ఈ 4 నెలలు ఖర్చులకు సంబంధించి పార్లమెంట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు రాబోయే ఖర్చులు ఏంటి, ఈ 4 నెలలకు సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించి మాత్రమే ఈ యొక్క బడ్జెట్లో ఉండబోతుంది. కాబట్టి పెద్దగా ఎక్కువగా ఉండకపోవచ్చు. అంటే కేటాయింపులు అనేది ఈ బడ్జెట్లో ఉండకపోవచ్చు. ఒక్కొక్క రంగానికి కేటాయింపులు ఉండవు, కానీ ఖర్చులు మాత్రమే ఉంటాయి. కానీ కొన్ని కీలకమైనటువంటి పాలసీ డెసిషన్స్ మాత్రం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ పాలసీ డెసిషన్స్ ఏం తీసుకోబోయే అవకాశం ఉంది అని కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. 2019లో పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పీఎం కిసాన్ నిధి అంటూ 2019 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయంలోనే ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఈ పీఎం కిసాన్ నిధికి 6,000 నుంచి దాన్ని రెట్టింపు చేస్తూ 12,000 చేస్తారన్న ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆ విధంగా చేస్తారా లేదా అని కూడా చూడాలి. అదేవిధంగా 80C కింద ఏదైతే వేతన జీవులు ఉన్నారో వాళ్ళకు పన్ను మినహాయింపు పరిమితిని కొంత పెంచాలని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. 2014-15 సంవత్సరంలో ఎన్డీఏ మోదీ మొదటిసారి పీఎం అయినప్పుడు కేవలం ఒక పరిమితిని మాత్రమే పెంచడం జరిగింది. అప్పుడు 80C కింద 1,00,000 పరిమితిని 1.5 లక్షలకు మాత్రం ఈ యొక్క పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా అట్లానే ఉంది. దాన్ని కనీసం ఇప్పటికి 2 లక్షలకైనా పెంచాలి 80C కింద అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి 2014-15 బడ్జెట్లో 1.5 లక్షలు పెంచినటువంటి ఆ పరిమితి ఇప్పుడు కొంత మారే అవకాశం ఉందని కూడా జరుగుతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని పెరిగినటువంటి రేట్లని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పరిమితిని 2.5 లక్షలకు పెంచాలని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి బడ్జెట్ అనగానే చాలా గుర్తుకొస్తాయి. బడ్జెట్లు ఏముంటాయి, ఏ రేట్లు పెరుగుతాయి, ఏ రేట్లు తగ్గుతాయని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈసారి మేజర్గా పెద్దగా వేటికి రేట్లు పెరగటం కానీ తరగటం కానీ ఉండదు. కాకపోతే కొన్ని డెసిషన్స్ మాత్రం తీసుకునే అవకాశం ఉంటుంది. వాటిల్లో ప్రధానంగా శ్రీనివాస్ కొన్ని మినహాయింపులు పాత పన్ను విధానంలో అయితే కొన్ని మినహాయింపు పరిమితి ఏదైతే ఉందో పన్ను మినహాయింపు పరిమితి 2.5 లక్షలుగా ఉంది. సో ఈ కొత్త పన్ను విధానంలో 3 లక్షలుగా ఉంది. ఈ 2 పరిమితులను పెంచాలని కూడా ఈ వేతన జీవులు కోరుకుంటున్నారు. సరే ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, దానిపైన ఏమైనా కొంచెం డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? కానీ ట్యాక్స్కి సంబంధించి పన్నులకు సంబంధించి పెద్దగా నిర్ణయాలు కూడా ఈ ఇంటర్మ్ బడ్జెట్లో ఉండకపోవచ్చు. మరి ఈసారి ఏం చేస్తారు? కాబట్టి ఇది ఒక 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెళ్ళాలి, తర్వాత వికసిత్ భారత్ దిశగా వెళ్ళాలి అంటూ ప్రధాని మోదీ పదే చెప్తున్నారు. వికసిత్ భారత్ అంటే డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ దిశగా మనం వెళ్ళాలి అంటున్నారు. కాబట్టి ఆ దిశగా వెళ్లేందుకు అదేవిధంగా హ్యాట్రిక్ దిశగా మళ్ళీ 3వ ప్రధాని కావాలనుకుంటున్నట్టు మోదీ మరి ఈసారి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది కూడా చాలా కీలకమైనదే. పీఎం కిసాన్ లాంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే తీసుకున్నారు. కాబట్టి 2019లో ఈసారి మరి ఏమైనా తీసుకుంటారా? తర్వాత జాతీయ పింఛన్ పథకం పరిమితిని కూడా పాత కొత్త పన్ను విధానాలు రెండింటిలోనూ కూడా 1,00,000కు పెంచే అవకాశం ఉందని కూడా అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఇప్పటికే పాత పన్ను విధానంలోనే ఉన్నారు. రెండిట్లో కూడా ఈ పరిమితిని పెంచితే చాలామంది కూడా కొత్త పన్ను విధానం వైపు మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రామాణిక
పరిమితి ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ఏదైతే ఉందో దాని కింద 50,000 నుంచి లక్షకు పెంచే అవకాశం ఉంది. దీంతోపాటు హెచ్ఆర్ఏ మినహాయింపు, ఆరోగ్య బీమా మినహాయింపు ఇవన్నీ కూడా పెంచాలని కోరుతున్నారు. మరి వీటితో పాటు జీవిత బీమా ప్రీమియంలకు ప్రస్తుతం విధిస్తున్నటువంటి 18% GST ఏదైతే ఉందో దాన్ని 5% తగ్గిస్తే కొంచెం బీమా తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. రైతులకు కూడా ఈసారి PM కిసాన్తో పాటు కొన్ని రాయితీలు, యూరియా పైన కానీ లేకపోతే ఇంకొక రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ రైతులను డైరెక్ట్గా రైతుల ఖాతాలకే మళ్లించే కొత్త విధానాన్ని కూడా ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో పాలసీ డెసిషన్స్ పైన ఈసారి ఈ బడ్జెట్లో మెయిన్గా దృష్టి సారించే అవకాశం ఉంది. అవి ఏమేమి ఉంటాయి అన్న దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 1వ తేదీ వరకు కూడా నిర్మల పద్దులో వీళ్ళందరికీ ఎటువంటి వీళ్ళ ఆశలు చిగురిస్తాయా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. శ్రీనివాస్.